వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్ 13. మీలో ఎవరైతే పార్ట్ 13 ఫస్ట్ టైం చూస్తున్నారో పార్ట్ 1 నుంచి పార్ట్ 12 కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి? అండ్ ఇదే మన రేషియో అండ్ ప్రపోర్షన్ యొక్క లాస్ట్ పార్ట్. ఈ పార్ట్తో మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా అండి? రేషియో అండ్ ప్రపోర్షన్లో ఇది చాలామంది వదిలేస్తారు నాకు తెలిసి. కానీ ఈ టాపిక్ కూడా నేర్చుకోండి. దీని నుంచి మనం ప్రాబ్లం వచ్చినా కూడా ఎందుకు మిస్ చేసుకోవద్దు. ఓకేనా? చాలా సింపుల్ టాపిక్ ఇది రేషియో అండ్ ప్రపోర్షన్లో. ఓకేనా? డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q, P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R, దెన్ P ఈక్వల్స్ టు 24, Q ఈక్వల్స్ టు 12, R ఈక్వల్స్ టు 4. P అనేది Qతో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉందంట. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటండి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే P ఇంక్రీజ్ అయితే Q కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే P ఇంక్రీజ్ అయితే Q డిక్రీజ్ అవుతుంది, ఆర్ P డిక్రీజ్ అయితే Q ఇంక్రీజ్ అవుతుంది. ఇది తెలిసిందే కదా మనకి. అయితే P ఈక్వల్స్ టు 24, Q ఈక్వల్స్ టు 12, R ఈక్వల్స్ టు 4 అవుతాయి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయడానికి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q, P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. ఇప్పుడు దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా, P ప్రపోర్షనల్ టు Q బై R అని రాసుకోవచ్చు కదా. సో P Qతో డైరెక్ట్లీ ప్రపోర్షనల్తో ఉన్నట్టు, Rతో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నట్లు రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ ప్రపోర్షనల్ ఈ సింబల్ తీసేయాలి అంటే మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్న కాన్సెప్ట్ ఏంటండి? P ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ K ఇంటూ Q బై R. ఓకేనా? ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కాన్సెప్టే. ప్రపోర్షనల్ సింబల్ తీసేసి మనం ఈక్వల్ టు పెట్టుకుంటున్నాము అంటే సమ్ కాన్స్టెంట్ Kతో మల్టిప్లై చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ కాన్స్టెంట్ K యొక్క వాల్యూ మనకి ఎలా వస్తుంది? ఇచ్చారు కదా, ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు P, Q, R యొక్క వాల్యూస్ ఇచ్చారు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. P ప్లేస్లో 24 ఈక్వల్స్ టు K ఇంటూ 12 బై R ప్లేస్లో 4. 4 3s are 12, 3 8s are 24. సో K ఈక్వల్స్ టు 24 వచ్చింది. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెన్ Q ఈక్వల్స్ టు 12, R ఈక్వల్స్ టు 6. Q వాల్యూ 12, R వాల్యూ 6 అయినప్పుడు P వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి ఏమైందండి? P ఈక్వల్స్ టు K ఇంటూ Q బై R. P వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎప్పుడు? Q12, R 6 అయినప్పుడు. మనం K వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం కదా. K వాల్యూ ఎంత అండి? 24 ఇంటూ Q వాల్యూ ఎంత? 12, R వాల్యూ ఎంత? 6. 6 2s are, సో K వాల్యూ 24 కాదండి, K 8. సో 4 3s are 12, 3 8s are 24. K ఈక్వల్స్ టు 8. K 8. 6 2s are 12, 8 2s are 16. P యొక్క వాల్యూ ఎంత అండి? 16. ఓకేనా? ఇది మీకు అర్థమవటం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. క్లియర్ అయిందా? P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R అయినప్పుడు P, Q, R యొక్క వాల్యూస్ ఇచ్చారండి. దాని నుంచి మనం P ఈక్వల్స్ టు K ఇంటూ Q బై R. K అంటే సమ్ కాన్స్టెంట్. ఆ ప్రపోర్షనల్ సింబల్ తీసేసి మనం ఈక్వల్ టు పెడుతున్నామంటే ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తాం. అది బేసిక్ పాయింట్, మనందరికీ తెలిసిన పాయింటే. ఓకేనా? పోనీ మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి. ఆ సింబల్ తీసేస్తున్నామంటే సమ్ కాన్స్టెంట్ K, సమ్ కాన్స్టెంట్ X, సంథింగ్ ఏదైనా అనుకోండి. మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ప్రపోర్షనల్ తీయంగానే P ఈక్వల్స్ టు K, కాన్స్టెంట్ ప్లేస్లో K అని రాసుకోవటం మనకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను K అని రాశాను. ఓకేనా? దాని నుంచి K వాల్యూ వచ్చింది. అయితే Q12, R 6 ఇచ్చి P వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అప్పుడు ఏం చేస్తాం? P ఈక్వల్స్ టు K ఇంటూ Q బై R. K వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసి P వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? ఈ కండిషన్స్ని మనం ప్రాబ్లమ్స్లో ఎలా అప్లై చేయాలో చెప్తాను. ప్రాబ్లం చెప్పటం కన్నా ముందు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకేనా? గోల్డ్ కాయిన్ అనేది, ఓకేనా, గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ
డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ మీన్స్ రేడియస్ అండి. ఓకేనా? గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ ఆ కాయిన్ యొక్క రేడియస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని మనకి కండిషన్ ఇచ్చారనుకోండి. గోల్డ్ కాయిన్ వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ స్క్వేర్ అని ఇచ్చి మనకి సమ్ గివెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ అయితే గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ 2 రూపీస్ అని ఇచ్చారు. ఓకేనా? మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రాబ్లం కూడా నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. ఓకేనా? గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ దాని రేడియస్ స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంది అనుకుందాం. అలానే రేడియస్ అనేది 3 సెంటీమీటర్స్ అయితే గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ ఎంత అని ఇచ్చారు? 2 అని ఇచ్చారు. అయితే వాల్యూ గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ 8 రూపీస్ ఉంటే రేడియస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, క్లియర్ అయింది కదా? ఇప్పుడు చూడండి, గోల్డ్ కాయిన్ యొక్క సింప్లిఫై చేద్దాం, సొల్యూషన్ చేద్దాం. గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. ఈక్వల్ టు చేయాలంటే గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ ఆర్ స్క్వేర్. గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ 2 అయినప్పుడు దాని రేడియస్ ఎంత అని ఇచ్చారండి? 3 అని ఇచ్చారు. ఆర్ స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 9. దాని నుంచి k ఈక్వల్స్ టు 2/9. k వాల్యూ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి వాల్యూ 8 అయినప్పుడు రేడియస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కండిషన్ ఏం తెలుసండి మనకి? గోల్డ్ కాయిన్ వాల్యూ ఈక్వల్స్ టు జీసీవీ అని రాసానండి. గోల్డ్ కాయిన్ వాల్యూ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ ఆర్ స్క్వేర్. గోల్డ్ కాయిన్ వాల్యూ ఎంత? 8 రూపీస్ ఉన్నప్పుడు ఆర్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. k వాల్యూ ఎంత అండి? 2/9 ఆర్ స్క్వేర్. సో 2 4s are 8, 4 9s are 36. కాబట్టి ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 36, ఆర్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్. ఓకేనా? క్లియర్ అయింది కదా? మనకేమిచ్చారు? గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ అనేది రేడియస్ స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని ఇచ్చారు. అలా ఇచ్చి రేడియస్ 3 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ ఎంత అని ఇచ్చారండి? 2 రూపీస్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం చేసాము? గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ అంటే ఈక్వల్ చేసినప్పుడు సమ్ కాన్స్టెంట్ కేతో మల్టిప్లై చేస్తాము. గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ 2 రూపీస్ అని ఇచ్చారు. రేడియస్ 3 సెంటీమీటర్స్ అని ఇచ్చారు కాబట్టి అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. మనకేమిచ్చారు? గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ 8 రూపీస్ ఉన్నప్పుడు రేడియస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి తెలిసింది ఫార్ములా, గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ ఆర్ స్క్వేర్. గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ ఇచ్చారు 8 రూపీస్ అని, అలానే k యొక్క వాల్యూ ఇచ్చారు 2/9 అని. అయితే ఆర్ స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆర్ ఎంత అవుతుందండి? 6 సెంటీమీటర్స్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్లో నాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ద కాస్ట్ ఆఫ్ ఏ డైమండ్ వ్యారీస్ డైరెక్ట్లీ యాజ్ ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. సారీ, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగ్నోర్ చేయండి, ఏవో పక్షులు అరుస్తున్నాయి, సారీ ఫర్ దట్. ఓకే, ద కాస్ట్ ఆఫ్ ఏ డైమండ్ వ్యారీస్ డైరెక్ట్లీ యాజ్ ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. డైమండ్ యొక్క కాస్ట్, ప్రైస్ అనేది దాని వెయిట్ స్క్వేర్తో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉందంట. అంటే డైమండ్ యొక్క ప్రైస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెయిట్ స్క్వేర్. అయితే ఏ డైమండ్ బ్రోక్ ఇంటూ 3 పీసెస్ విత్ దేర్ వెయిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2:3. ఒక డైమండ్ పగిలి 3 పీసెస్ అయిందంటండి. పగిలిన ఆ బ్రోక్ అయిన 3 పీసెస్ యొక్క వెయిట్ రేషియో ఇచ్చారు 1:2:3 అని. అయితే ఇఫ్ ద లాస్ ఇన్ టోటల్ వాల్యూ ఆఫ్ డైమండ్ వాజ్ 4,400 రూపీస్. లాస్ ఎంత అయిందండి? అది బ్రోక్ అవటం వల్ల 4,400 రూపీస్ లాస్ అయిందంట. అయితే వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఒరిజినల్ డైమండ్? ఒరిజినల్ డైమండ్ యొక్క ప్రైస్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? ఒక డైమండ్ ఉంది, ఆ డైమండ్ బ్రోక్ అవటం వల్ల అది 3 పీసెస్ అయ్యింది. 3 పీసెస్ యొక్క రేషియో ఇచ్చారు 1:2:3 అని. ప్రైస్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందండి? దాని వెయిట్ యొక్క స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నారు. ఓకేనా? అంటే ప్రైస్ వెయిట్ ఎక్కువ ఉంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ తక్కువ ఉంటే ప్రైస్ తక్కువ ఉంటుంది కాదు. కాబట్టి అది కింద పడి బ్రోక్ అయ్యి 3
త్రీ పీసెస్ అయింది కాబట్టి దాని వెయిట్ తగ్గింది కాబట్టి ప్రైస్ కూడా తగ్గిపోయిందంట. ఎంత లాస్ అయ్యాడు అలా 3 పీసెస్ అవటం వల్ల? 4400 రూపీస్ లాస్ అయ్యాడు. అయితే మనల్ని ఒరిజినల్ డైమండ్ యొక్క ప్రైస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి? ఇప్పుడు ఆ 3 పీసెస్ యొక్క రేషియో ఏమని ఇచ్చారండి? 1:2:3 అని ఇచ్చారు. అంటే టోటల్ ఎంత అండి? 1+2+3. ఈ 6 పార్ట్స్ అనేది ఈ పీసెస్ని మొత్తం యాడ్ చేసాము అంటే ఒరిజినల్ డైమండ్ ఎంత పార్ట్ ఉన్నట్టు? 6 పార్ట్స్ ఉన్నట్లు కదా. సో P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దాని వెయిట్ ఎంత? 6 స్క్వేర్. P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 36. ఓకేనా? అవి పీసెస్ అయిన తరువాత దాని వాల్యూ ఏమైందండి? P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెయిట్ స్క్వేర్. ఫస్ట్ దాని వెయిట్ ఎంత? 1 స్క్వేర్. సెకండ్ దాని వెయిట్ ఎంత? 2 స్క్వేర్. థర్డ్ దాని వెయిట్ ఎంత అండి? 3 స్క్వేర్. సో P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 + 4 + 6 దట్ ఈక్వల్స్ టు 6 కాదు 3 స్క్వేర్ 9. సో P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 14. ఓకేనా? ఇది అర్థమైందా అండి? అది ముక్కలు అయ్యి పీసెస్ అయ్యాక దాని యొక్క రేషియో 1:2:3. అంటే మొత్తం యాడ్ చేస్తే ఈ 6 పార్ట్స్, అంటే ఈ 6 పార్ట్స్ అనేది ఫస్ట్ డైమండ్ ఉన్న వెయిట్ 6 పార్ట్స్ కాబట్టి P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 6 స్క్వేర్ వేసుకున్నాం. P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 36 అయ్యింది. సో పీసెస్ అయ్యాక అది బ్రోక్ అయ్యాక దాని యొక్క పార్ట్స్ ఏమైనాయి? వెయిట్ యొక్క రేషియో 1:2:3 అయింది కాబట్టి P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెయిట్ స్క్వేర్ కాబట్టి ఫస్ట్ పార్ట్ 1 స్క్వేర్, సెకండ్ పార్ట్ 2 స్క్వేర్, థర్డ్ పార్ట్ 3 స్క్వేర్ వెయిట్స్ యొక్క రేషియోనే. ఓకేనా? అది బ్రోక్ అయ్యి 1:2:3 వెయిట్స్ రేషియోలో అది బ్రోక్ అయ్యింది. టోటల్ దాని వెయిట్ ఎంత అవుతుంది? బ్రోక్ అవ్వకుండా ఒకటే డైమండ్గా ఉన్నప్పుడు 1+2+3 దట్ ఈక్వల్స్ టు 6గా ఉంటుంది కదా దాని వెయిట్. సో ఫస్ట్ కేసులో అదే చూసుకున్నాం, సెకండ్ కేసులో రాసుకున్నాం. ఇప్పుడు ఏమైందండి? ఫస్ట్ బ్రోక్ అవ్వకుండా ఉన్న ఒరిజినల్ డైమండ్ యొక్క ప్రైస్ కన్నా బ్రోక్ అయ్యాక దాని యొక్క ప్రైస్లో అతను ఎంత లాస్ అయ్యాడండి? 4400 రూపీస్ లాస్ అయ్యాడు. ఓకేనా? అంటే బ్రోక్ అవ్వక ముందు ఎన్ని పార్ట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్? 36 పార్ట్స్. బ్రోక్ అయ్యాక ఎన్ని పార్ట్స్ అండి? 14 పార్ట్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా అతను లాస్ అయింది. సో 36 పార్ట్స్ మైనస్ 14 పార్ట్స్ అంటే 22 పార్ట్స్. అంటే అతనికి లాస్ 4400 రూపీస్. అయితే 1 పార్ట్కి ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 22 2s దట్ ఈక్వల్స్ టు 200. మనల్ని ఒరిజినల్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? ఒరిజినల్ డైమండ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒరిజినల్గా ఎన్ని పార్ట్స్ అండి? 36 పార్ట్స్. సో 36 ఇంటూ 1 పార్ట్ 200 కాబట్టి 36 ఇంటూ 200 దట్ ఈక్వల్స్ టు 7200 రూపీస్. ఓకేనా? చాలా సింపుల్ ప్రాబ్లం. మనకి డైమండ్ యొక్క ప్రైస్ అనేది దాని వెయిట్ యొక్క స్క్వేర్తో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది అన్నారు. ఒక డైమండ్ అనేది బ్రోక్ అయ్యి 3 పీసెస్ అయ్యింది. 1:2:3 రేషియోలో దాని వెయిట్ ఉంది. సో ఇప్పుడు ఒక 10 గ్రామ్స్ ఉన్నది బ్రోక్ అయ్యి, ఒకటి 2 గ్రామ్స్, ఒకటి 4 గ్రామ్, ఒకటి 6 గ్రామ్స్. ఓకేనా? ఒకటి 10 గ్రామ్స్, ఒకటి 6 గ్రామ్. 10 గ్రామ్స్ ఇది బ్రోక్ అయ్యింది మీకు. ఒకటి 2 గ్రామ్స్ ఉంది, ఒకటి 4 గ్రామ్స్ ఉంది, ఇంకొకటి 4 గ్రామ్స్లో బ్రోక్ అయ్యింది. ఇండివిజువల్గా అవి 2:4 అవుతాయి రేషియో. టోటల్గా డైమండ్ వెయిట్ ఎంత ఉంటుంది? ఆ 10 గ్రామ్స్ది వెయిట్ పగలక ముందు ఇవన్నీ యాడ్ చేస్తే ఎంతో అంతే ఉంటుంది కదా. సేమ్ అదే కండిషన్ ఇక్కడ నేను అప్లై చేశాను. బ్రోక్ అయ్యాక వాటి వెయిట్స్ యొక్క రేషియో ఇచ్చారండి 1:2:3 అని. సో టోటల్ బ్రోక్ అవ్వకముందు దాని పార్ట్ కూడా టోటల్ అదే అవుతుంది కదా. కాబట్టి బ్రోక్ అవ్వకముందు నేను 6 స్క్వేర్ చేసుకున్నాను. బ్రోక్ అయ్యాక దాని వెయిట్ స్క్వేర్స్ ఒకటి ఫస్ట్ పార్ట్ 1, సెకండ్ పార్ట్ 2, థర్డ్ పార్ట్ 3 కాబట్టి స్క్వేర్స్ యాడ్ చేశాను. బ్రోక్ అవ్వటం వల్ల అతను లాస్ అయ్యాడు. డైమండ్ యొక్క ప్రైస్లో ఎంత లాస్ అయ్యాడు? 4400 రూపీస్ లాస్ అయ్యాడు. అంటే బ్రోక్ అవ్వకముందు 36 పార్ట్స్, బ్రోక్ అయ్యాక 14 పార్ట్స్ వచ్చింది మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్సే అతను లాస్ అయిన అమౌంట్ కాబట్టి 22 పార్ట్స్కి 4400 వేసుకొని 1 పార్ట్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. వాళ్ళు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారండి? ప్రైస్ ఆఫ్ ఒరిజినల్ డైమండ్. ఒరిజినల్ డైమండ్ యొక్క ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఒరిజినల్ ప్రైస్ ఈక్వల్స్ టు 36
పార్ట్స్ కాబట్టి 36 × 200 వేసుకున్నాను, 7200. అదే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బ్రోక్ అయ్యాక వచ్చిన డైమండ్ యొక్క ప్రైస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటే 14 పార్ట్స్ కాబట్టి 14 × 200 చేసుకోవటమే, అప్పుడు 2800 వస్తుంది. ఓకేనా అండి. ఈ ఎగ్జాంపుల్ మోడల్స్ కూడా మీ దగ్గర బుక్స్లో ఉంటే సాల్వ్ చేయండి, ఇవి కూడా ఇవ్వచ్చు. ఓకేనా. మనకి ఓన్లీ సిలబస్ మాత్రమే ఇస్తారు, దానిలో నుంచి మనకి ఏ లెవెల్లో ఇస్తారు లేదా ఎలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇస్తారు అని ఏమి ఇవ్వరండి. మనకి సిలబస్లో ఏమిస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, రేషియోస్ ఇలా ఇస్తారు, కానీ వాటి నుంచి ఇచ్చే లెవెల్ మెన్షన్ చేయరు. మనకి నోటిఫికేషన్లో వాటి నుంచి వచ్చే మోడల్స్ మెన్షన్ చేయరు, టాపిక్ మాత్రమే ఇస్తారు. అంటే ఆ టాపిక్కి సంబంధించిన బేసిక్ మోడల్స్ నేర్చుకోవాలి, యావరేజ్గా అడిగే మోడల్స్ నేర్చుకోవాలి, టిపికల్గా అడిగే మోడల్స్ నేర్చుకోవాలి, అన్ని మోడల్స్ కవర్ చేయాలి, అలానే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా అండి. ఈ పార్ట్తో అయితే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్ నుంచి మిక్చర్ అండ్ అలిగేషన్స్ కూడా రేషియో అండ్ ప్రపోర్షన్ కిందకే తీసుకోవచ్చు, అంటే అక్కడ కూడా మనకి రేషియోస్లోనే ఇస్తారు కాబట్టి. కానీ అది నేను ఒక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు. సో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో మీ దగ్గర ఉన్న బుక్స్లో మిక్చర్ అండ్ అలిగేషన్స్ నుంచి ఏమైనా ఉంటే అవి ప్రాక్టీస్ చేయకుండా అలా వదిలేసి మిగతావన్నీ ప్రాక్టీస్ చేయండి. నేను ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో వచ్చిన ఎగ్జాంపుల్స్ అవనివ్వండి మొత్తం కూడా నేను ఆ మిక్చర్ అండ్ అలిగేషన్స్ చెప్పేటప్పుడు చెప్పేస్తాను. ఓకేనా. ఇప్పటి వరకు అయితే ఒక్క మిక్చర్ అండ్ అలిగేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తప్ప మిగతా అన్ని మోడల్స్ నేను రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నుంచి కవర్ చేసేసాను. సో మీ దగ్గర ఉన్న బుక్స్లో ప్రాక్టీస్ చేసుకోండి. మిక్చర్ అండ్ అలిగేషన్స్కి సంబంధించి ఇచ్చిన ప్రాబ్లమ్స్ మాత్రం రేషియో అండ్ ప్రపోర్షన్స్లో నేను చెప్పట్లేదు, మిక్చర్ అండ్ అలిగేషన్స్లోనే చెప్తాను, మీకు క్లియర్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఏజెస్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకేనా. ఒకళ్ళ ఏజ్ ఇప్పుడు 2:3 ఉంది, లేదా 4 years తర్వాత వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఎంత ఉంటుంది అలా ఫైండ్ అవుట్ చేయమని కూడా రేషియో అండ్ ప్రపోర్షన్లో కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తారు. అవి నేను ఇక్కడ డిస్కస్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ మన ఛానల్లో కంప్లీట్ అయ్యింది. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ చూడండి, అక్కడ అన్ని వీడియోస్ మీరు కనుక కంప్లీట్గా చూసినట్లయితే రేషియో అండ్ ప్రపోర్షన్స్లో కూడా మీరు సేమ్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా అండి. సో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నుంచి నేను టాపిక్స్ చెప్పంది ఏంటి అంటే ఏజెస్, ఎందుకంటే ఏజెస్ ఆల్రెడీ చెప్పేశాను. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో రేషియోస్ మీద కవర్ అయ్యే ఎగ్జాంపుల్స్, ఈ మిక్చర్ అండ్ అలిగేషన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మిక్చర్ అండ్ అలిగేషన్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకేనా అండి. క్లియర్ అయింది కదా. సో కంప్లీట్ అయ్యింది అంటే అవి రెండు మిస్ అయినాయి అనుకుంటారేమో అని మీకు ఒక క్లారిఫికేషన్ కోసం చెప్పాను. ఓకేనా అండి. ఇంపార్టెంట్ అండి, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, ఇది అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా అండి. ఈరోజు డిస్కస్ చేసిన ఈ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.